యేసుక్రీస్తు నామములో ఈరోజు దేవుని వాగ్దానము అనే వాక్య ధ్యానములో నాతో పాటు పాల్గొనుచున్న మీ అందరికీ ఉదయకాల శుభములను వందనములను తెలియజేయచ్చు. మన విశ్వాస ఆధ్యాత్మిక సామాజిక విలువలను జీవితమును పరిశీలించుకొని సరిదిద్దుకునే అవకాశము కల్పించుచున్న మరొక వాగ్దానమును మీతో కలిసి విశ్లేషించుటకు ధ్యానించుటకు సంతోషిస్తూ ప్రేమపూర్వకముగా ఈ వాక్య ధ్యానములోనికి మిమ్ములను ఆహ్వానిస్తూ ఉంటున్నాను. ఈ విధముగా దినదినము దేవుని యొక్క వాగ్దానములు మీతో పంచుకొనుటలో సంతోషిస్తూ ఇంకను అనేకులకు దేవుని వాక్యము అందించబడాలనే ఆశతో మీ అందరికీ విజ్ఞాపన చేస్తూ ఉంటున్నాను. షేర్ చేయవలసిందిగా ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని అనేకులకు పంచాల్సిందిగా మనవి చేస్తూ ఉంటున్నాను. ఈరోజు దేవుని వాగ్దానము యాకోబు పత్రిక 1వ అధ్యాయము 23వ వచనము. ఎవడైనను వాక్యమును వినువాడయ్యుండి దాని ప్రకారము ప్రవర్తింపని వాడైతే వాడు అద్దములో తన సహజ ముఖమును చూచుకొని మనుషుని పోలియున్నాడు. ఈ మాటను బట్టి ఈ సర్వ సృష్టిలోని సర్వ మానవుల పట్ల దేవుని సంకల్పము లేదా దేవుని ఉద్దేశము అనే ఆలోచనను గ్రహించుట గమనించుట ఎంతో ప్రాముఖ్యమైనదని జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాను. 2 విషయాలు మనల్ని ఆలోచింపచేస్తూ ఉంటున్నవి. మొదటిది, వాక్యమును వినడము చదవడము ఎంత ప్రాముఖ్యమైనది అని. రెండవ విషయాన్ని జ్ఞాపకం చేస్తూ, వాక్యము అనేది ఒక అద్దము వంటిది. మనల్ని మనము సరిదిద్దుకోవడానికి, సరిచేసుకోవడానికి, అలంకరించుకోవడానికి దోహదపడుతున్నది అనేది జ్ఞాపకము చేయబడుతూ ఉంటుంది. ప్రియమైన స్నేహితులారా, ప్రస్తుత ప్రపంచములో అద్దము అనేది చాలా ప్రాముఖ్యమైనది, అత్యంత ప్రధానమైనదిగా చూడబడుచున్నటువంటి దినములలో మనము ఈరోజు మనుగడను కొనసాగిస్తూ ఉంటున్నాం. ఎందుకనగా తనను తాను అలంకరించుకోవడానికి అత్యధికంగా సమయమును కేటాయిస్తూ వెచ్చిస్తున్నటువంటి సందర్భంలో మనం చూస్తుంటున్నప్పుడు మనము సరి అయిన విధంగా అలంకరించుకున్నామా, అలంకరించుకోలేమా అని అద్దము ముంగట చాలా సమయాన్ని వెచ్చించి ఆ తరువాత మనము బయటికి వస్తున్నటువంటి పరిస్థితులు మనం చూస్తాం. ఎందుకంటే నేను అందంగా అలంకరించబడాలి, నేను అందంగా కనబడాలి, నా వస్త్రములు, నా జుట్టు, నా ముఖము, నా యొక్క జీవితము అనగా నా యొక్క అలంకరణ అనేది అనేకులకు ఆకర్షణీయంగా అందంగా కనబడాలి అనేటటువంటి తత్వముతో మనల్ని మనము ఎంతగానో అలంకరించుకొని సమయాన్ని వెచ్చించి సిద్ధపడుతున్నటువంటి వారముగా ఉంటూ ఉన్నాం. ఈరోజు సమాజము అనేది కూడా, లోకము అనేది కూడా, కుటుంబాలు అనేది కూడా, విలువలు అనేవి కూడా ఈ మానవ జీవితాలలో నుంచి ఏమి ఆశిస్తూ ఉంటున్నాయి, ఏమి కోరుకుంటున్నాయి అనేది ఈరోజు మనం పరిశీలన చేసినప్పుడు ఇదిగో ఇలాంటి అలంకరించబడినటువంటి, ఇలాంటి అలంకారాలతో ఉన్నటువంటి సుగుణములను సమాజముకు అందించగలరేమో అని ప్రతి మానవుని వైపు ఈ సృష్టి యావత్తు చూస్తున్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. అందుకే ఈరోజు వాగ్దానమును గమనిస్తే ఒక ఆధ్యాత్మిక మేలుకొల్పు, ఒక ఆధ్యాత్మిక సత్యమును, మానవ విలువలను గ్రహింప చేయగలిగినటువంటి లేదా జ్ఞాపకము చేస్తున్నటువంటి ఈరోజు వాగ్దానమును మనము గమనిస్తూ ఉంటున్నాం. ఎందుకంటే దేవుని వాక్యము అనేది ఒక అద్దముతో అక్కడ పోలుస్తున్నటువంటి అద్దము లాంటిది అని చెప్పబడుతున్నటువంటి విధానమును మనం గమనిస్తూ ఉంటున్నాం. ఈరోజు మన జీవితాలను మనం పరిశీలించుకున్నప్పుడు వాక్యము చదవడంలో దిష్టగా ఉంటాము. ఆ వాక్యమును కంఠస్థము చేయాలి అంటే ఎంత కఠినమైన ఎగ్జామ్ పెట్టినా రాయడానికి జ్ఞాపకం ఉంచుకునేటటువంటి వారముగా ఉంటాము. వాక్యము పట్ల ఎంతో విధేయత, వినయము కలిగినటువంటి వారముగా మనము జీవిస్తూ ఉంటాము. కానీ మన జీవితంలో
కావలసినటువంటిది, అన్వయించుకోవలసినటువంటిది, గ్రహించాల్సినటువంటి విషయాలను మనం గమనించలేకపోతూ ఉంటాం. చదవగలగవచ్చు, వాక్యం వివరించగలగవచ్చు, బోధకులుగా ఉండవచ్చు, లేదా విశ్వాసులుగా ఉండవచ్చు, వాక్యము పట్ల అపారమైనటువంటి జ్ఞానము కలిగినటువంటి వారముగా ఉండవచ్చు. ఇది ఏది అయినప్పటికీ ఇదిగో అద్దము లాంటి వాక్యము దగ్గరికి మనం వెళ్ళినప్పుడు, మనము చదువుచున్న కొలది కావచ్చు, వింటున్న కొలది కావచ్చు, ధ్యానిస్తున్న కొలది కావచ్చు, మన యొక్క సహజ స్థితి తెలియజేయబడని ఎడల అది మనకు అంత కూడా ఒక నిష్ప్రయోజనమైనదిగానే మిగిలిపోతున్నట్లుగా జ్ఞాపకం చేయబడుతూ ఉంటుంది. అనగా మనకు ఏమీ ఉపయోగము లేనటువంటి దానిగానే మనల్ని మనము తిప్పివేసుకుంటున్నటువంటి వారముగానే మిగిలిపోతున్నట్లుగా జ్ఞాపకం చేయబడుతూ ఉంటుంది. అద్దము అనేది, మనము అద్దము దగ్గరికి వెళ్ళినప్పుడు ఏం జరుగుతుందండి? మనం సరిగ్గా అలంకరించుకున్నామా లేదా అనేది కనబడుతుంది. ఒకవేళ సరిదిద్దుకునేది ఉంటే సరిదిద్దుకోవాలని ఆశ కలుగుతుంది. ఒకవేళ ఇంకా అలంకరించుకోవాలి అనుకునే ఆలోచన వస్తే అలంకరించుకుంటాం. వాక్యం అనేది కూడా అంతే. నువ్వు చదువుచున్న కొలది, ధ్యానిస్తున్న కొలది, వింటున్న కొలది, కంఠస్థము చేస్తున్న కొలది, ఒక బోధకుడుగా బోధిస్తున్న కొలది నిన్ను, నన్ను, మన జీవితాలను అది నిత్యము ఒక అద్దం వలె చూపిస్తూ ఉంటుందయ్యా. ఎంతగా చూపిస్తుంది అంటే, నీవు అన్యాయస్తుడవా, నీవు నీతిమంతుడవా, నీవు అన్యాయం చేస్తున్నావా, నువ్వు పవిత్రంగా జీవిస్తున్నావా, నువ్వు అపవిత్రుడవా, మోసకారివా, కుట్రదారుడవా, ఎదుటివాడిని గౌరవించలేనటువంటి, మానవ విలువను గమనించలేనటువంటి వాడివా, ఎలాంటి వాడివి అనేది ఒక అద్దములాగా మనల్ని చూపిస్తూ ఉంటుంది. ఎవరో మనల్ని ఏలెత్తి చూపించేదాకా అవకాశం ఎందుకు ఇవ్వాలండి? మన జీవితము, మన ముందున్నటువంటి వాక్యమే ఒక అద్దము. మనల్ని మనం సరిచేసుకునడానికి గొప్ప సాధనము మన చేతిలో ఉన్నటువంటి బైబిలు. ఆ బైబిల్ని మనం చదువుతుంటే మనలో ఉన్నటువంటి లోపాలు బయటకు వస్తూ ఉంటాయి. అందుకే ఆర్ఆర్కే మూర్తి గారు ఒక మాట అంటాడు. ఏమని జ్ఞాపకం చేస్తాడు అంటే, బైబిల్ను ఆయనకు డబ్బులు ఇచ్చి చదివించి బైబిల్లో తప్పులు వెతుకుమని ఆయన గురించి చెప్పినారంటండి. ఆయన తప్పులు వెతకడానికి బైబిల్ను చదవడం మొదలు పెడితే ఆయనలో ఉన్నటువంటి తప్పులను బైబిల్ వెతికి చూపెట్టిందంట. అప్పుడు ఆయన అనుకున్నాడంట, నా తప్పులను ఎలెత్తి చూపిస్తున్నటువంటి ఇంత గొప్ప గ్రంథము అని ఆయన నమ్మి విశ్వసించి ఈరోజు ప్రపంచానికి ఒక గొప్ప సువార్థికుడిగా నిలబడగలిగినాడు. ఎప్పుడు? ఆ వాక్యమును అద్దము వలె ఆయన చూసినప్పుడు. చాలామంది అన్నారంట, నీకు డబ్బులు ఇస్తాము తప్పు అని చెప్పని, నన్ను సరిదిద్దగలిగినటువంటిది నాకు కావాలి కానీ నేను సరిదిద్దేది నాకు అవసరం లేదంటాడు. నీ గ్రంథాలలో ఏమన్నా ఉంటే లోపం ఉంటే సరిదిద్దయ్యా, వాటిని ఎందుకు నువ్వు తృణీకరించి బైబిల్ను అనుసరిస్తున్నావు అంటే, నన్ను సరిదిద్దగలిగిన వాక్యం నాకు కావాలి కానీ నేను సరిదిద్దేటటువంటి వాక్యం నాకు అవసరం లేదన్నాడంట. ఎంత గొప్ప సాక్ష్యం ఇచ్చినాడండి. నిజమే, ఈరోజు వాక్యము చదువుతున్నటువంటి మనము ఈ సమాజానికి, మానవ జీవితాలకు, ఆధ్యాత్మిక ఎదుగుదలకు, పవిత్రతకు వ్యతిరేకమైనటువంటి పాపపు జీవితాలు ఆ వాక్యం అనేటటువంటి అద్దపు వెలుగులో చూస్తూ ఉంటున్నప్పుడు మనల్ని, మన పాపములను గ్రహించి కడుక్కుంటున్నామా, సరిదిద్దుకుంటున్నామా, అపవిత్ర కార్యములను విడిచిపెట్టగలుగుచున్నామా అనేది మనల్ని ప్రశ్నిస్తూ ఉంటున్నటువంటిది జ్ఞాపకము చేయబడుతూ ఉంటుంది. ఇది చాలా అవసరము. ఈరోజు వాక్యము చదువుతున్నటువంటి నీవు, నేను అద్దము లాంటి వాక్యము దగ్గరకు వచ్చినప్పుడు సరిదిద్దుకోకుండా ముఖము తిప్పుకొని వెళ్తే అది నాశనానికి, అది అన్యాయానికి, అది దేవుని చిత్తానికి వ్యతిరేకంగా, అంతేకాకుండా అది నరకానికి దారితీస్తుంది అనేది మనము జాగ్రత్తగా చూసుకోవాలా. సరిదిద్దుకోలేకుండా అద్దం ముంగడికి పోయిన లాభం ఏముందండి? సరిదిద్దుకోకుండా నా ఇష్టానుసారంగా జీవిస్తా, అద్దం దగ్గరికి ఎందుకు పోతావు ఇంకా? అందుకే ఈరోజు దేవుని వాగ్దానం కూడా జ్ఞాపకం చేస్తుంది. నువ్వు వాక్యము చదువుతున్నావా, వాక్యం వివరిస్తున్నావా, కంఠస్థం చేస్తున్నావా, ఏది చేసినా వాక్యపు వెలుగులో నిన్ను సరిదిద్దుకోలేకపోతే విన్న ఒకటే, వినకున్న ఒకటే, బైబిల్ చదివిన ఒకటే, చదవకున్న ఒకటే అనేది జ్ఞాపకము చేయబడుతూ ఉంటుంది. అందుకే స్నేహితులారా, ఉదయకాల సమయంలో ఈరోజు దేవుని వాగ్దానము అనే వాక్య ధ్యానములో
ధ్యానిస్తున్నటువంటి మనము నిజముగా దేవుని వాక్యం అనే అద్దపు వెలుగులో మనల్ని మనం పరిశీలించుకొని మన పాపపు క్రియలను, మోసపు జీవితాన్ని, అన్యాయమును, అపవిత్రతను, కుట్రలను, కుతంత్రాలను విడిచిపెట్టి నీతిని, న్యాయమును, సమాధానమును, దేవుని చిత్తాన్ని, సంకల్పాన్ని నెరవేర్చగలిగినటువంటి జ్ఞానమును పొందుకునేటటువంటి కృపను దేవుడు అనుగ్రహించడానికి సిద్ధంగా ఉన్నాడు. దేవుని సంకల్పము ఎందుకు అద్దముగా చూపెడుతుంది అంటే నీవు సరిదిద్దుకో అని అద్దం వలె మనకు సహాయం చేస్తూ ఉంటుంది. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించును గాక. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, మహోన్నతుడా, ఈ దినమును, ఈ సమయమును మాకు ఇచ్చినందుకు మీకు వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాం. నిజమే ప్రభు, ఉదయకాల సమయమున అద్దము లాంటి నీ వాక్యపు వెలుగులో మా జీవితాలను, మా ప్రవర్తనలను సరిచూసుకొని ఒకవేళ లోపములు, ఏదైనా బలహీనతలు ఉంటే వాటిని తీసివేసుకొని కడిగివేసుకునే కృపను దయచేసినందుకు మీకు వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాం. దిన దీవెనలతోనూ ఆశీర్వాదములతోనూ ప్రతి బిడ్డ నింపుమని, కన్నీళ్లను, దుఃఖమును, బాధను, కుటుంబ సమస్యలను, అనారోగ్యములను, ఆర్థిక పరిస్థితులను సరిదిద్ది ఈ దిన దీవెనలతో నింపుమని, పంట పొలాలను, పాడి పశువులను, ఉద్యోగ స్థలంలో యందు నీ తోడు, నీ ప్రసన్నతను అనుగ్రహించి మహిమ పొందుమని యేసయ్య పరిశుద్ధ నామమున ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. త్రియేక దేవుని యొక్క దీవెన, ఆయన నిత్య సమాధానము మనందరికీ తోడు నీడయుండి దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.